గుంటూరు ఉండవల్లి కొండపైన పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎదురుగాలితోటి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుంటూరు కలెక్టర్ తోటి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు ఆరిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తెప్పించాలని సూచించారు. గుంటూరు ఉండవల్లి కొండపైన పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎదురుగాలులతోటి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుంటూరు కలెక్టర్ తోటి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు ఆరిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైరింజన్లు తెప్పించాలని సూచించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, గుంటూరు ఉండవల్లి కొండపైన పెద్ద ఎత్తున మంటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, ఉండవల్లి తాడేపల్లి ఉండవల్లి కొండలకి నిప్పంటించుకుంటూ ఒక్కసారి కూడా మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో కూడా కింద ప్రాంతంలో నివాసాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా చెట్లు పూర్తి స్థాయిలో కూడా తగలపడిపోతున్నటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో కూడా ఆ కొండంతా కూడా మంటలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు ప్రమాదం పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి అధికారులు పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ చేశారు. అటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మరి అగ్ని మాపక సిబ్బందికి సంబంధించి కూడా ఫైర్ ఇంజిన్లు తెప్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు కూడా అధికారులని పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కోరినటువంటి నేపథ్యంలో అయితే తాడేపల్లి ప్రాంతంలో ఎక్కువగా కొండలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎండాకాలం అవడంతో అటు పూర్తిగా కూడా అటు గడ్డి తగలబడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇది ఆకతాయి వాళ్ళు చేశారా లేదా కావాలనే మరి జంతువుల కోసం ఇలాంటి వ్యవహారానికి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా అంటే తాడేపల్లి ప్రాంతంలో ఎక్కడికక్కడ కూడా సీసీ ఫుటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. రోడ్డు ప్రాంతంలో కానీ అటు వెళ్ళేటువంటి సమయంలో కూడా అటు సీసీ ఫుటేజ్ ఉండేటువంటి నేపథ్యంలో అటు మంత్రులు కానీ అటు ముఖ్యమంత్రులు కానీ అదే ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం కూడా అధికారులు అటు అదుపులో తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం అయితే కొనసాగుతుంది. చక్రి, రమేష్, ప్రస్తుతం ఎన్ని ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి మంటలు ఆర్పడానికి? రమేష్, రాత్రి సమయంలో జరిగిన వెంటనే కూడా అక్కడ తాడేపల్లి కూతవేటి దూరంలోనే అగ్నిమాపక కార్యాలయం ఉంది. అక్కడి నుంచి కూడా 2 వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే కొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మరి అక్కడికి పైపులు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొండ పైకి ఎక్కాలంటే అగ్నిమాపక వాహనం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. కాకపోతే ఆ ప్రాంతంలో కింద ప్రాంతంలో అటు నివాసాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇదే అంశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకంటే కింద ప్రాంతంలో నివాసాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దగ్గరలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటికి కూడా ప్రమాదం జరగకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. ఎందుకంటే ఇటీవల రాజధాని ప్రాంతంలో కూడా ఇదే తరహాలో కూడా పైపులు తగలబడినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల మొన్న గుంటూరు రింగ్ రోడ్ లో కూడా పైపులు పూర్తి స్థాయిలో కూడా మంటలకి ఆహుతైనటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. వీటన్నిటిపైన విచారణ ఆల్రెడీ గతంలో కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో వరుసగా 2 సార్లు ఇదే ఘటన కొనసాగినటువంటి నేపథ్యంలో అటు పోలీసులు అలర్ట్ గా ఉండాలి, దీనిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది మరి అదే తరహాలో జరిగిందా లేదా ఆకతాయి కుర్రవాళ్ళు చేశారా లేదా మరి జంతువుల కోసం మరి వేటగాళ్లు ఇలాంటి ఘాతుకానికి పాల్పడనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతాయి. అయితే ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా అటు అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.